ప్రజలు అక్కడ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎందుకు సార్? నందికొట్కూరే కాదు, ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నాయకత్వంలో నడుస్తుందో మొత్తం రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టింది. ఎందుకు భ్రష్టు పట్టిందంటే, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 95 నుంచి 4వ ముఖ్యమంత్రి. ఈ 4 టర్మ్స్లో కూడాను ఎప్పుడు కూడాను ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. ఆయన ఎట్లాగా ముఖ్యమంత్రి అయ్యారు సార్ మీరు అడగచ్చు. సార్ ఎట్లా అయ్యారు సార్ మరి ఎన్నిసార్లు అంటే, సిస్టమ్స్ మేనేజ్ చేయడం, ఎలా గెలవడం ఎట్లాగా అన్నది బాగా తెలుసు ఆయనకి. దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజీవ్ గాంధీ గారు, ఒక పివి నరసింహరావు గారు, ఒక జనసేన నాయకుడు, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వీటన్నీ కూడాను ఈ పార్టీలు ఒక సిద్ధాంతంతో వచ్చాయి. ఒక సిద్ధాంతం అంటే కొన్ని పాలసీస్ ఉంటాయి. వాళ్ళు పార్టీ పెట్టే ముందు మేము ఇవి చేస్తాం, వీటి కోసమే మా పార్టీ తయారైందని చెప్పి పార్టీ స్టార్ట్ చేస్తారు. ఈవెన్ బాగా ఇన్ఎఫెక్టివ్ అయిన జనసేన పార్టీకి కూడా ఒక సిద్ధాంతం ఉంది. చంద్రబాబు నాయుడుకి ఏం సిద్ధాంతం ఉంది? ఆయన ఏం చేసి వచ్చారు రాజకీయాల్లోకి? ఫస్ట్ కాంగ్రెస్లో చేరాడు. సరే, కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చిందే అనుకుందాం. దాని తర్వాత తెలుగుదేశం జంప్ అయినాడు. ఎవరైతే వాళ్ళ మామగారు ఎన్టీ రామారావు ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి, అల్లుడు కదా సర్లే ఏదో తప్పటడుగు వేసి కాంగ్రెస్లోకి వెళ్ళి నానా అని చెప్పి పిలిచి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఏం చేసినాడు ఆయన? ఫస్ట్ కాంగ్రెస్ సిద్ధాంతం లేదు, అది తుంగలో దొక్కి ఇటు జంప్ చేశాడు. తెలుగుదేశం సిద్ధాంతం నచ్చి ఉండుంటే 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపించగానే అటు రాలే, సిద్ధాంతం నచ్చలే. రాకుండా వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం ఏదైతే ఒక 11 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 95లో ఆయన వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు. సో ఫైనల్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఈ 2 సంవత్సరాల్లో అంటే ఏమీ చేయలే. ఆయన సిస్టమ్ని మేనేజ్ చేసి వెన్నుపోట్లు పొడిచి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన ఆయన చేసిన సంస్కరణలు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పటికి కూడా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అటువంటి చేయలేదు. ఎందుకంటే 2,70,000 కోట్లు ఆయన జస్ట్ బటన్ తోటి సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చాడు. ఎవరు చేయలే. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24లో ఉన్నప్పుడు ఒక్క విద్యార్థి కూడా కూలి పనికి పోయేవాడు కాదు, ఒక్క విద్యార్థి కూడా మెకానిక్ షాప్ పోయేవాడు కాదు, ఒక్క విద్యార్థి కూడా సారాకి బానిస అయ్యేవాడు కాదు. ఇప్పుడు అందరూ కూడాను డ్రగ్స్, ఆల్కహాల్, మందు తాగడం రోజు పోతుంది. ఎందుకంటే కాలేజ్ లేదు, కాలేజీకి వెళ్ళాలంటే డబ్బులు లేవు, వాళ్ళు కట్టుకోలేరు ఫీజులు. ఇంతకుముందు ప్రైవేట్ కాలేజ్ అలవాటైంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు. స్టూడెంట్స్ బై రైతులకి ఏం చేశాడంటే, రైతులకి ఒక్కటి చేయలే. రైతులకి నంద్యాల జిల్లాలో నందికొట్కూరులో ప్లస్ బనగానపల్లి, పాణ్యము ఇవన్నిట్లో కూడాను మొక్కజొన్నకి కొనుగోలు కేంద్రాలు పెడతాము. కొనుగోలు కేంద్రాల ద్వారా 2,300 క్వింటాల్కి మొక్కజొన్న కొనుక్కుంటాం అన్నారు. రబీలో, ఖరీఫ్లో అయిపోయింది. రబీలో కొంతమంది మొక్కజొన్న ఒక్క కొనుగోలు కేంద్రం పెట్టలేదు, ఒక్క కేజీ కూడా కొనలేదు. అంటే ఇప్పుడు రైతులకి ఎట్లాగా? నష్టపరిహారం లేదు, ఈ క్రాప్ లేదు, తర్వాత రైతు భరోసా సరిగ్గా రావడం లేదు, ఎక్కడ చూసినా యూరియా కొరత. ఇప్పుడు యూరియా లేనిదే పంటలు పండవు. యూరియా లేకపోతే ఒక బస్తా తక్కువ పండుతుంది. సో యూరియాలు ఇవ్వలే. యూరియా ఇవ్వమంటే ఏంది ఎందుకు యూరియా ఇవ్వలేదు? సెంటర్ నుంచి యూరియా వస్తుంది. కానీ ఏం చేస్తున్నారు? ఈ యూరియా మొత్తం కూడాను తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు గోడౌన్లో. ఎందుకు? బ్లాక్లో అమ్మడానికి. ఒక యూరియా ప్యాకెట్ 200 రూపాయలకి వస్తుంది. 600, 700కి తెలుగుదేశం కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఒక్క రైతు కూడా నష్టపోలేదు అప్పుడు. ఇప్పటికీ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎందుకు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఎందుకంటే అక్కడనే కృష్ణానది పారుతున్నప్పుడు ఎందుకు ఇంకా రైతులకి ఆ కష్టాలు ఎప్పుడు పోతాయి? తెలుగు గంగా నుంచి ఒకటి మెయిన్గా వెళ్ళేది, ఒకటి నెల్లూరుకు పోతుంది, ఒకటి కుప్పంకి పోతుంది, కడపకి పోతుంది. పాయింట్ ఏంటంటే ఇవన్నీ నందికొట్కూరులో స్టార్ట్ అవుతున్నాయి, కానీ నందికొట్కూరు నీళ్ళు లేవు. అరే ఏంది బాస్, మీ ఇంట్లోంచి పోతున్నాయి నీళ్ళు, మీరు తోడుకోవచ్చు కదా ఎప్పుడు పడితే అని. ఎందుకు తోడుకొనివ్వరు? ఇప్పటి వరకు నందికొట్కూరులో ఎవరైతే
లీడర్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారో వాళ్ళల్లో ఏ ఒక్కడు కూడాను పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుంటారు. అసలు నీటిపారుదల శాఖ మీకేం తెలుసు, ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా అందులో మీకేం తెలుసు, టీఎంసీ అంటే ఏంటో తెలీదు, మీకు క్యూసెక్ అంటే ఏంటో తెలీదు, అసలు ఏంటి అసలు నీ పామ, మేము ఎంత కష్టపడ్డామన్నాడు. కానీ ఇన్ని డైలాగులు కొట్టే ఏ లీడరు కూడాను ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాలే నందికొట్కూరు కోసం. ఈ ప్రాజెక్టులు వెళ్తున్న దాంట్లో ఏలు కూడా పెట్టలేదు వీళ్ళు. ఎందుకు అంటే ఇంతకుముందు ఫ్యాక్షన్, తర్వాత పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ లీడర్లు వచ్చేసేసి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ జోబుల్లో డబ్బులు వేసుకోవడము వెళ్ళిపోవడం. ఈ బాస్లు ఉన్నారు ఈ 2009 నుంచి. ఆ పెట్టుకున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు, అన్ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అయితే క్వశ్చన్ చేస్తాడు కదా, అందుకని పెట్టుకోవాలి. సో అందుకని ఎవరు నష్టపోయారు దీంట్లో, మొత్తం నందికొట్కూరు ప్రజలు నష్టపోయారు. ఎందుకంటే మొత్తం నందికొట్కూరు అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే జీవితాలే. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక కాలేజీ లేదు. కాలేజ్ అంటే డిగ్రీ కాలేజీలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానీ, అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఉండి ఒక నియోజకవర్గం డెవలప్మెంట్, టౌన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళి నందికొట్కూరు చూడండి, ఆ మెయిన్ రోడ్డు కూడాను ఒక డివైడర్ లేదు, ఒక లైటు లేదు, ఏముండదు మెయిన్ రోడ్డు. ఇంకా చిన్న వార్డుల్లో అయితే ఇంక ఘోరం. ఇంకా పల్లెటూర్లకు పోతే పల్లెటూర్లు రోడ్లే లేవు. అటువంటి పరిస్థితి తీసుకురావడానికి గల ముఖ్యమైన కారణము ఎక్కువసార్లు పరిపాలించిన తెలుగుదేశం లీడర్లు. ఇప్పుడు ఆయన చెప్పిన సూపర్ 6 తీసుకుందాం. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఏంటి, పల్లె వెలుగు అనే ఒక్క బస్కే ఫ్రీ బస్సు, మిగతా బస్సులకు లేవు. సూపర్ డీలక్స్, సూపర్ లగ్జరీ ఏం లేవు. ఇంకొకటి, అందరూ ఫ్రీ బస్సు అన్నప్పుడు మహిళలు ఏం చేస్తారు, ఎక్కువ మంది బస్సులు ఎక్కుతారు. మరి అప్పుడు ఏం చేయాలి, బస్సులు ఎక్కువ చేయాలా? ఇప్పుడు ఓవరాల్గాను మహిళకి ఫ్రీ బస్ అన్నదానికి ఒక ఉపయోగం ఉండాలా. నువ్వు ఉపయోగం లేకుండా ఆ సీట్లు ఎన్ని ఉంటాయి, 30-40 ఉంటాయి, అది అందరూ ఎక్కేస్తారు. మిగతా 40 మంది పాపం పని పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, డబ్బులు పెట్టి వెళ్ళేవాళ్ళు కూడా ఆగిపోతారు. ఉపాధ్యాయులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, రోజు వాళ్ళు కమ్యూట్ చేస్తుంటారు, వెళ్ళి వస్తుంటారు, వాళ్ళకి జరగవు. సో అది ఫ్లాప్. ఆడబిడ్డ అనేది అని ఒకటి అన్నాడు. ఇది ఎంత ఘోరమైనది అంటే 18 నుంచి 50 ఏళ్ళకు నిండిన వాళ్ళకి ఒక 1500 రూపీస్ ఎవ్రీ మంత్ ఇచ్చాడు. 0 ఏమన్నా అడిగితే ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు, ఇది ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, రాష్ట్రాన్ని అమ్మేయాలంటే. మరి ఆ రాష్ట్రాన్ని అమ్మాలన్నప్పుడు మీరు ఎందుకు మీ మేనిఫెస్టోలో అది పెట్టారు? తల్లికి వందనం, అది ఇంతకుముందు మన అన్నీ కాపీ చేసిన జగన్, అది అమ్మ ఒడి, దాన్ని తల్లికి వందనం అన్నాడు. ఫుల్ కన్ఫ్యూజన్. అందరి పిల్లలకి ఇస్తా అన్నాడు. ఎట్లా ఇస్తాడు, ఇవ్వడు. ఒకసారి ఒక పిల్లోడికి ఇస్తే, ఇంకోసారి ఇంకో ఇంటికి ఇస్తే, ఇంకోసారి ఇంకోటి ఇస్తే, వీళ్ళకి తీసేసి ఫైనల్గా అక్కడ ఏదో 13,000 కోట్లు ఏమో పెట్టాల్సింది 6,000 కోట్లు ఎంతో పెట్టాడు. అది భయ. సో అది కాకుండా రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా ఎంత మనం ఇచ్చేవాళ్ళము, జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చేవాళ్ళం. చెప్పాడు, ఇస్తున్నాడు. ఈయనేమన్నాడు, పిఎం కిసాన్ యోజన వాళ్ళు ఇచ్చే 7-8 వేలు కాకుండా 20,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. 10-15,000, అది సగము పిఎం కిసాన్ యోజన. సో అది పాయ. ఇంకా ఇట్లా తీసుకుంటే ఎన్ని సార్, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ అంటే ఏం చేస్తున్నట్టు, ప్రజలంటే ఇంకా చిన్న చూపే, ఇంకా ఉన్న ఎందుకు అంత చిన్న చూపు ప్రజలంటే? మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇప్పుడే కూటమిలో భాగంగా టీడీపీ ఉంది, ఏమైనా ప్రత్యేక నిధులు తీసుకురావడంలో విఫలం అవుతున్నారా ఏంటి సార్? అసలు ప్రజలంటే ఎందుకు చిన్న చూపు? వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నది ఒకటి, అది 3-in-1 అంటారు. ఇప్పుడు 3-in-1 షాంపూ ఉంది తెలుసు కదా. 3-in-1 షాంపూ అంటే ఒక దాంట్లో హెయిర్ వాష్, తర్వాత కండెన్సరు, ఇంకొకటి షాంపూ ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఇది వాడితే మంచి జుట్టు పెరుగుతుందని. ఇది 3-in-1 పార్టీ. ఎవరు, తెలుగుదేశము, బీజేపీ, జనసేన, ఈ ముగ్గురు కలిసి మనకు కానీ జుట్టు పెరుగుతుంది అనుకుంటే మొత్తం గుండె అయిపోయింది. ఎందుకంటే బేసికలీ ఒకప్పుడు బీజేపీని తిట్టాడు, నరేంద్ర మోడీని తిట్టాడు. నరేంద్ర మోడీ మొన్న చీఫ్ మినిస్టర్ అయ్యాడు, నేను ఎప్పుడో చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఓకే, నేను నరేంద్ర మోడీ కంటే సీనియర్. నరేంద్ర మోడీ అప్పుడు ఈయనని తిట్టడం. అవును, ఆయన సీనియరే. దేంట్లో సీనియరు, వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అధికారంలో లాకడే సీనియరు. పోలవరం మేము కడతామంటే లేలే సెంట్రల్ కట్టకూడదు, స్టేటే కడతాది అని తీసుకొని ఇప్పటి వరకు దాన్ని ఫినిష్ చేయకుండా పోలవరంని ఒక ఏటీఎం కార్డులా వాడుతున్నది అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా. సో అభివృద్ధి చెందింది. మన ఎమ్మెల్యే గారి గురించి వచ్చారు మీరు. ఇప్పుడు ఆయన చేస్తుందంతా కూడా కరప్షన్. ఏం కరప్షను? రైట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్, రైట్ ఫ్రమ్ ఆర్టీఓ, మేజర్ కరప్షన్ ఇన్ మున్సిపాలిటీ. బెల్ట్ షాపులు,
వైన్ షాపుల్లో కలెక్షన్, ఎవ్రీ మంత్ కలెక్షన్ జీతంలాగా వెళ్ళిపోవాలి ఆయనకి. అంటే ఎమ్మెల్యే గారు ఎట్లా అయిపోయారంటే, ఇప్పుడు ఏదో మీరు ఫోన్ చేస్తారు, సార్ నేను మీకు ఓటేసాను, మీకు దగ్గర ఒక 500-600 ఓట్లు మా ఊర్లో ఇప్పించాను, నాకు చిన్న మా ఇంటి ముందు కాలువ పోతుంది, అది ఓవర్ఫ్లో అవుతుంది, కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పించి వేయించండి అంటే, అవునా ఎక్కడ ఇది అడ్రస్ తీసుకొని ఒకసారి ఒక 15,000 జీపే కొట్టు, ఫోన్పే కొట్టు. ఎమ్మెల్యేగా చేయాల్సిన ఒక లెవెల్లో మనము సక్సెస్ అయినాము వైద్య వృత్తిలో. సరే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆయన స్టైల్ చూసి, ఆయన ఏ విధంగా అయితే 19-24 వరకు ఈ ప్రజల మీద ఆయనకున్న ప్రేమతోటి ఎటువంటి సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు అవి నచ్చి వెళ్ళి చేరాను, నాకు వచ్చింది. అయితే ఇప్పుడు చేరిన తర్వాత, నేను ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇంత అన్యాయాలు చేస్తున్నప్పుడు ఇంకా నందికొట్కూరు నియోజకవర్గంలోనే నేను తప్పకుండా ఉండాలి అన్న కసి పెరిగిపోయింది. ఎందుకంటే అంత ఘోరమైన, ఇప్పటివరకు చెప్పినాను కదా, ఏ ఒక్క సెగ్మెంట్లో కూడాను మంచి చేసింది లేదు, ఏ ఒక్క సెగ్మెంట్లో కూడాను కరప్షన్ లేకుండా లేదు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇంకా తప్పకుండా నేను ఉండాలా, ఇంకా రెస్ట్ తీసుకునేది లేదు. అందుకని నేను ప్రతి అనుక్షణము నియోజకవర్గ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామన్ పబ్లిక్కి అందుబాటులో ఉన్నాను, ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకేమైపోయిందంటే, ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్ మనము తప్పకుండా నందికొట్కూరు రోజులకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి నేను వైద్య వృత్తి కంటే ఎక్కువ రాజకీయము మరియు నందికొట్కూరు ప్రజల యొక్క ప్రొటెక్షన్ కోసమే చూస్తున్నా. అది డెవలప్మెంట్కి అవ్వాలి. దాంట్లో డెవలప్మెంట్గా ముఖ్యంగా జరగాల్సిన నీరు, ముఖ్యంగా జరగాల్సింది విద్య, వైద్యం, ఈ 3 కానీ సక్రమంగా జరిగిన రోజు నందికొట్కూరు డెవలప్ అవుతుంది. సార్ 2024లో అక్కడ అధికారం మార్పు అనేది జరిగింది. దాని తర్వాత పెద్ద ఎత్తున అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద భౌతిక దాడులు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అంటే తెలంగాణలో చూసుకుంటే అలాంటి లేదు. ఎందుకు సార్? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ నాయకుల మీద కానీ భౌతిక దాడులు, అంటే అంబటి రాంబాబు చూసుకున్నా, అట్లా కొంతమంది నాయకులను చూసుకున్నా, అట్లాంటి దాడులు అనేవి ఎందుకు కొనసాగుతాయి ఒక ఆంధ్రప్రదేశ్లో? అదే సిద్ధాంతం తెలుగుదేశం సిద్ధాంతం ఏంటి? ఎలక్షన్ను మేనేజ్ చేసి గెలవడం, గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీని భయభ్రాంతులకు గురి చేయడం. వాళ్ళు ఏమనుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఏంలే, పోలీస్ స్టేషన్కి ఏ కేసు పోయినా వాడు వైఎస్ఆర్సీపీ వాడని ఉండాలి, తెలుగుదేశం అని ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని కొట్టాడు, కేసు ఎవరి మీద ఉంటుంది తెలుసా? వైఎస్ఆర్సీ కొట్టించుకున్నాడు దగ్గర అని క్లియర్ కట్గా హోమ్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. 2 వచ్చారు, తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ గారిని చితకబాదాడు, వాడు రక్తంతో పోతాడు పోలీస్ స్టేషన్కి, కేసు వాడి మీద కడతారు. ఎవరి మీద? ఎవడైతే దెబ్బలు తిన్నాడో. ఇది రాజ్యాంగం. వాడి మీద కేసు పెట్టి, ఒక కేసు కాదు 10 స్టేషన్స్లో కేసు పెడతారు. ఇక్కడైపోతే అక్కడైపోతే ఇక్కడ, రాత్రి తిప్పుతూ ఉంటారు, రిమాండ్కి పంపిస్తారు. దాని తర్వాత వాడు ఎన్ని కేసులు కొట్టేసుకోవాలి బయటికి రావాలంటే. ఇది సామాన్య ప్రజల మీదే కాదు, మెయిన్ లీడర్స్ మీద, ఎక్స్ మినిస్టర్ మీద అందరూ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత ఆయన మన నెల్లూరు ఆయన, తర్వాత ఈయన జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు, మన నందిగాం సురేష్, అందరు లోపల పోయారు. 3-4 నెలల నుండి బయటకు వచ్చారు. ఏమున్నాయి? ఒక్క కేసు లేదు. పోలీస్కి, జ్యుడిషియరీకి ఇన్స్ట్రక్షన్స్, వీళ్ళు అప్పుడే బయటికి రాకూడదు. ఒక కేసు తర్వాత ఇంకో కేసు తర్వాత బెయిల్ రాకుండా చూడండి. కానీ ఇప్పుడు ఏమైంది? 2 సంవత్సరాల తర్వాత దీని పర్యవసానం చెప్తాను చూడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవడు భయపడ్డారు. కేసు పెడతావా? దా. ఏ స్టేషన్ పోదాం? రా. ఏ జైలుకి పోదాం? రా. సబ్ జైలుకి ఇంటికి ఫోన్ చేసి, ఈ పలానా సబ్ జైలుకి నన్ను పంపిస్తున్నారు, వచ్చి అప్పుడప్పుడు కలిసిపోతుండే. అంత మొండికి ఏదన్నా అంతే కదా. పిల్లిని రూమ్లో వేసి కొడతావు, నువ్వేం చేస్తావు? తిరగబడుతుంది. ఇప్పుడు తిరగబడే స్టేజ్లో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? ప్రజలకి అందరికీ అర్థమవుతుంది. అనవసరమైన కేసులు, కొట్టించుకున్నాడు మీదే పోలీస్ కేసు పెడితే, సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితే ఆ పార్టీ వాళ్ళు పెడతారు, ఈ పార్టీ వాళ్ళు పెడతారు, దాని మీద పోలీసులకు పెట్టి ఎంతమంది, 1000 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కమిటీ మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఇదంతా వీళ్ళకి తెలియట్లే. లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్, ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు ఈ అరాచక పాలనతో. అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. డెవలప్మెంట్స్ ఉన్నా అరాచకాలు ఎక్కువైపోయినాయి.
అన్యాయంగా నార్మల్గా ఉన్న సామాన్య ప్రజలు, అమాయక ప్రజల మీద కేసులు, పేద ప్రజల మీద కేసులు, ఇవన్నీ చూశానంటే రేపొద్దున డిపాజిట్లు కదా అసలు ఒక్క సీటు కూడా రాదు. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపిన ఒక అంశం రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే మాట్లాడుతూ మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ని అరెస్టు చేయించాలని మాట్లాడినట్టు ఉన్నా, దాని తర్వాత ఖండించారు. అంటే అసలు వీళ్ళు అలాంటి ప్లాన్లు ఏమైనా జరుగుతున్నాయా సార్? 100% జరుగుతాయి. నాగేశ్వరరావు గారు చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళు ఎప్పుడైతే 2024 జూన్లో అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి జగన్ సార్ని అరెస్ట్ చేయాలని అనుకోవాలి. పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు ప్రతిసారి ఢిల్లీ విజిట్ దీని మీదే జరుగుతుంది. సార్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్? ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్ దేంట్లోనో లోపల వేసారు, 55 రోజులు ఏమన్నారు, కక్ష సాధింపు జరిగి అక్కడ కేసు ఉండాలి కదా అరెస్ట్ చేయాలంటే. 16 నెలలు అప్పుడు జైల్లో పెట్టుకున్నారు, ఏం ప్రూవ్ కాలేదు. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు జైల్లో పెడతారు? ఇదే పనే. ఆయనకి తెలీదా అమిత్ షా గారికి ఎవరిని పెట్టాలో ఎవరిని పెట్టకూడదు? ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తూనే ఉంటారు. అది పెద్ద అతిశయోక్తి కాదు. 100% జరిగి ఉంటుంది. 100% జరిగి ఉంటుంది. చీవాట్లు పెట్టుకుని వచ్చారు బయటికి. కాకపోతే అది లీక్ అయింది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఈ మాట తప్పకుండా నరేంద్ర మోడీ గారిని అడుగుతారు. నరేంద్ర మోడీ గారు ఆయనకి చంద్రబాబు నాయుడు ఎవరు బాగా తెలుసు. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే సీఎం చంద్రబాబు నాయుడు వారి కొడుకు లోకేష్, మంత్రి నారా లోకేష్ అంటే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా తన కంట్రోల్లోనే నడవాలన్నట్టుగా కూడా అలాగే కొనసాగుతున్న అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం కానీ, అంటే ఇతర మంత్రులకు కానీ అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ప్రమేయం లేకుండానే తనే పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం? అది మీకు తెలియదు, అది నిజం. దాంట్లో ఏదో అంటారు, ప్రతి ట్రాన్సాక్షన్కి లోకేష్ గారి తప్పకుండా హ్యాండ్ ఉండాల్సిందే. లోకేష్ గారి హ్యాండ్ లేదే ఏది జరగకూడదు. ఏ మినిస్టర్నా, అన్ని మినిస్టర్లు డమ్మీలే. లోకేష్ గారిని అడగాల, అది పాస్ చేసుకోవాలి. లోకేష్ రాయల్టీ అంటూ ఉంటుందంట. ఎవ్రీథింగ్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, డిఎస్సిలో స్కామ్ జరిగింది. డిఎస్సిలో ఏం స్కామ్ జరిగింది? దీనికి ఆన్సర్ ఏమని చెప్పారా? ఫస్ట్ ర్యాంక్ నవీన్ అనేవాడికి వచ్చింది. వాడెవడు అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. సరే బాగా చదివాడు అనుకుందాం, వాడికి ఎందుకు ఇవ్వాలి మరి సీటు, ఉద్యోగం ఇవ్వలే, వాడిని ఎందుకు తీసేశారు? దీనికి ఆన్సర్ అంటే నువ్వే తప్పు చేసావు కాబట్టి తీసేసావు. ఎంతమంది పిల్లలు, ఎంతమంది మహిళలు ఉద్యోగానికి అప్లై చేసి సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉండి తర్వాత ఉద్యోగం ఇవ్వలేదు. అడిగితే స్పోర్ట్స్ కోటాలో నింపామన్నారు. స్పోర్ట్స్ కోటాలో నింపామంటే ముందే చెప్తారు కదా, అమ్మ నీది లేదు, ఇది స్పోర్ట్స్ కోటాకి వెళ్ళిపోయిందని. తర్వాత స్పోర్ట్స్ కోటాలో నింపడం ఏంటి? అండ్ స్పోర్ట్స్ కోటాలో ఇంకా నవ్వాల్సిన విషయం ఏంటంటే, స్పోర్ట్స్ అంటే మనం ఏమనుకుంటాం, క్రికెట్, వాలీబాల్, ఇది అని. దాంట్లో ఒకటి పెట్టే బ్రిడ్జ్ అని. ఏంటి బ్రిడ్జ్ అంటే? పేకాటని వాడు స్పోర్ట్ అంటాడా? పేకాట ఆడే పేకాట రాయిళ్ళు కూడాను వీళ్ళ ఫ్రెండ్స్ అందరు లోకేష్ ఇవ్వగలం. అది వాళ్ళందరూ కూడాను, వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందరూ కూడా మనకి ఎప్పుడు మన జీవితాలు ఇంతేరా అని నందికొట్కూరు పాపం అట్లే ముగ్గుతున్నారు. సో వెంటనే 29లో గెలవగానే మా ఎజెండా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ఈ ఎజెండా పెట్టి నందికొట్కూరుకి 100% డెవలప్మెంట్కి 100% నా ఎఫర్ట్స్ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో మొత్తం మార్పులు రాబోతున్నాయి. అదేవిధంగా 2 ఏళ్ల కూటమి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే నియోజకవర్గాల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తాము. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అవినీతి పెరిగిపోతుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా అక్కడ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికంటే సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్నప్పటికీ ఇంకా అక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలకి, రోడ్లకు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రైతులు సాగునీటికి, అదేవిధంగా ప్రజలు తాగునీటికి కూడా ఇంకా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయడం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. అది 2029లో అధికారంలోకి రాగానే నియోజకవర్గాల అభివృద్ధి అనేది తీసుకెళ్తాము, అభివృద్ధిని కొనసాగిస్తామని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ దారా సుధీర్ గారు అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ.